కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత కింద రూ. 2000 ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. సో, ఎవరెవరికి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అవుతాయి. సో, ఈ డబ్బులు పడకపోతే ఏం చేయాలి? దీనికి సంబంధించిన బెనిఫిషరీ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. చాలామంది కూడా ఈ పీఎం కిసాన్ నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే గ్రూప్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే చాలామంది రైతులు ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ 21వ విడత నిధులు ఇప్పటికే 2, 3 సార్లు వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. విడుదల చేయలేదు. ఓకేనా? బట్ కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి మనకు ముందస్తుగానే సెప్టెంబర్ నెలలోనే ఈ రూ. 2000 కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకైతే విడుదల చేయడం జరిగింది. ఎక్కడెక్కడ విడుదల చేసింది అంటే ముఖ్యంగా వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల రైతులకు ముందుగానే ఈ డబ్బులయ్యేటువంటి వాటిని బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేసేసారనమాట. ఎప్పుడు? సెప్టెంబర్ 26, 2025న. ఎక్కడెక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్. ఓకేనా? ఈ 3 రాష్ట్రాల్లో సుమారుగా 27 లక్షల మంది పైగానే రైతులకు 540 కోట్లకు పైగా బదిలీలు అయితే చేశారనమాట. అలాగే మనకు ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్‌లో వచ్చినటువంటి వరదల ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ అంటే గత నెల 7వ తారీఖున 21వ విడత నిధులను ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఓకేనా? ఈ రాష్ట్రంలో వచ్చేసి దాదాపుగా 8.55 లక్షల మంది రైతులకు 171 కోట్ల రూపాయలు ఖాతాల్లోకి అయితే జమ చేశారనమాట. కాబట్టి సో, ఇక్కడ ముఖ్యంగా మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ముందస్తుగానే జమ చేస్తూ ఉన్నారండి. సో, ముఖ్యంగా వరదలయ్యేటువంటివి ఎక్కువగా వచ్చినటువంటి ప్రాంతాల్లో. ఇక మిగిలినటువంటి రాష్ట్రాలకు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సహా 21వ విడత డబ్బులనేటువంటి వాటినైతే విడుదల చేయాలి. ఇవి మాత్రం పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకు ఏపీకి రీసెంట్‌గానే ఒక 1 వీక్ బ్యాక్ మొంతా తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా చూపించిందనమాట. చాలా దగ్గరలో కూడా రైతులు చాలా నష్టపోవడం కూడా జరిగిందనమాట. ఓకేనా? సో, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చెరువులు, కట్టలు తెగిపోవడం వల్ల కూడా రైతులందరూ కూడా చాలా వరకైతే నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పొలం గురించి చూసుకున్నట్లయితే. సో, ఈ నేపథ్యంలోనే మనకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధులను రైతులకు అందచేయాలి. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లోనే కొంచెం ఆర్థిక భరోసా అనేది కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రీసెంట్‌గానే బీహార్ ఎన్నికలయ్యేటువంటి నేపథ్యంలో ఆ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ పీఎం కిసాన్ నిధులనైతే జమ చేసేసారనమాట. ఓకేనా? ఇక మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ నెల 14వ తారీఖు లోపల మీకు ఈ పీఎం కిసాన్ నగదు అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, ఇప్పటికే ఈ పథకం కింద విడుదల చేయవలసినటువంటి నిధులు రిలీజ్ డేట్స్ అనేటువంటి పలుమార్లు అయితే వాయిదా వేశారనమాట. లేట్ అయింది. సో, వీలైనంత త్వరగా పీఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తారు. పీఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే తర్వాతి రోజే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదలైపోతాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో విడత రావాలి కాబట్టి మనకు. ఓకేనా? సో, మీకు ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు జమ అవుతాయి అని తెలుసుకుంటే చాలు. అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ పీఎం కిసాన్ నిధులు వచ్చేసి మనకు కౌలుదారీ రైతులకైతే రావండి. సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రతి ఏటా రూ. 6,000 3 విడతల వారీగా అందజేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బట్ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు మాత్రం కౌలుదారీ రైతులకు వస్తాయి. సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు ఇద్దరికీ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ పీఎం కిసాన్‌కి ఇంతవరకు ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! మీకు కనిపిస్తుంది కదా! ఓకేనా? సో, దాని మీద క్లిక్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఈకేవైసీ అనేది
కంప్లీట్ కాకపోయినట్లయితే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అని ఉంది కదా, సో ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు మీరు బయోమెట్రిక్ ద్వారా చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ వాళ్ళు చేస్తారనమాట, నో ప్రాబ్లం. ఇక దీనికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే నో యువర్ స్టేటస్ అండి. ఇక్కడ చూడొచ్చు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీకు ఇన్ కేస్ కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ లేనట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మొబైల్ నెంబరు, దాని తర్వాత క్యాప్చా, లేదు అనుకుంటే ఆధార్ నెంబరు క్యాప్చా, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చున్నారు. మీరు దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. గెట్ మొబైల్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఓటీపీ మీ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు లేదా మీ మొబైల్ నెంబర్కు ఆడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. దాన్ని అక్కడ ఓపెన్ చేసి దాన్ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ మొబైల్ నెంబర్కే రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్షన్ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని మళ్ళీ కొట్టినట్లయితే మీ మొబైల్ నెంబర్కు మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది. అప్పుడు మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుందండి. మీరు కనుక ఇన్ కేస్ ఈకేవైసీ అనేది పెండింగ్లో పెట్టుకున్నట్లయితే అక్కడ ఈకేవైసీ పెండింగ్ అని చూపించేస్తుంది. తప్పకుండా ఈకేవైసీ అయితే ప్రతి ఒక్కరు చేయించుకోవాలన్నమాట ఈ 21వ విడతకు సంబంధించి కూడా. ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా చేయించుకోండి ఈకేవైసీ అనేది. ఇక్కడ చూడొచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా మనకి వెబ్సైట్లోనే అవైలబుల్ అయితే ఉంది. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే బెనిఫిషరీ లిస్ట్ అండి, బెనిఫిషరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు పేర్లు అయితే ఉంటాయన్నమాట మీ మండలాల వైజ్గా గ్రామాల వైజ్గా. ఇక్కడ మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి స్టేట్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేశారు. దాని తర్వాత డిస్టిక్, అనకాపల్లి డిస్టిక్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూస్తే బ్లాక్ ఈ యొక్క పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత విలేజ్ నేమ్, ఓకేనా, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేశారు. దాని తర్వాత గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు రిపోర్ట్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఓకేనా. కింద నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. ఈ విధంగా అందరి నేమ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో గతంలో పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. నేమ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి గ్రామాల వైజ్గా, ఓకేనా. సో ఈ విధంగా మీరు బెనిఫిషరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. అండ్ అలాగే ఈకేవైసీ కొత్తగా అప్లై చేసుకోవాలన్నా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్లు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను ఒక్కొక్క స్టెప్ గురించి సపరేట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అండ్ అలాగే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తాను గైస్. ఈ పీఎం కిసాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఛానల్ నుంచి మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.